1962 నాటి యుద్ధవీరుడు రైఫిల్మెన్ జశ్వంత్ సింగ్ రావత్ ఆగస్టు 19, 1941న ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు. భారత సైన్యంలో గర్వాల్ రైఫిల్స్కు ఆయన ఎంపికయ్యారు. సైన్యంలో చేరిన కొద్ది రోజులకే 1962 యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో అరుణాచల్లోని నూరానాంగ్ యుద్ధంలో ఆయన అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. రావత్ ఒక్కరే 300 మందికి పైగా చైనా సైనికులను మట్టుబెట్టారు. ఈ ధైర్య సాహసాలకు జశ్వంత్ సింగ్ రావత్కు మహావీర చక్ర పురస్కారం లభించింది. 2019లో జశ్వంత్ కథ ఆధారంగా 72 అవర్స్ మార్టిర్ హూ నెవర్ డైడ్ అనే హిందీ సినిమా కూడా వచ్చింది. 1962 యుద్ధంలో భారత సైన్యం యొక్క ఒక పోస్టు, దీనిని నేడు జశ్వంత్ గఢ్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రతిరోజు ఒక అమర సైనికుడి దుస్తులు ఇస్త్రీ చేయబడతాయి. అతని బూట్లు పాలిష్ చేయబడతాయి. అతనికి ఆహారం, భోజనం అన్నీ వడ్డిస్తారు. ఈ సైనికుడిని అమరత్వం తర్వాత దేవుడిగా పూజించి ఒక మందిరం కూడా నిర్మించారు. ఈ సైనికుడి పేరు జశ్వంత్ సింగ్ రావత్. ఆగస్టు 19, 1941న జన్మించిన జశ్వంత్ 1962 యుద్ధంలో చైనీయులను ముచ్చెమటలు పట్టించారు. ఈరోజు మనం రైఫిల్మెన్ జశ్వంత్ సింగ్ యొక్క అద్భుతమైన ధైర్యం గురించి తెలుసుకుంటాం. వీరమరణం తర్వాత సైన్యం ఆయనకు కెప్టెన్ పదోన్నతి కల్పించారు. ఈ కథ నవంబర్ 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం గురించినది. యుద్ధంలో చైనా సైనికులు భారత్లోకి చొచ్చుకు వస్తున్నారు. నవంబర్ 17న చైనా సైన్యం సేలాపాన్ వైపు నుంచి దాడి చేసింది. ఈసారి వారు తమతో పాటు ఎంఎంజీ తీసుకొచ్చారు. ఎంఎంజీ రైఫిల్ కారణంగా చైనీయుల దాడి సామర్థ్యం పెరిగింది. ఇప్పుడు వారు 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా భారత సైనికులను లక్ష్యంగా చేసుకోవచ్చు. చైనా సైన్యం ఎంఎంజీలతో పాటుగా మోర్టార్ ఫైరింగ్ కూడా చేశారు. ఈ తుపాకులు నిరంతరం కాల్పులు జరుపుతుంటే వాటి ఆసరాగా చైనా సైనికులు లోపలకు చొచ్చుకు వచ్చి భారతీయ పోస్టులకు భారీ నష్టం కలిగించారు. జశ్వంత్ సింగ్, త్రిలోక్ సింగ్ మరియు గోపాల్ సింగ్ నిలబడ్డారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో గర్వాల్ రైఫిల్స్కు చెందిన 3 ధైర్యవంతులైన జవాన్లు శత్రువుల ఎంఎంజీని నిశ్శబ్దం చేయాలని నిశ్చయించుకున్నారు. రైఫిల్మెన్ జశ్వంత్ సింగ్, త్రిలోక్ సింగ్ మరియు గోపాల్ సింగ్ సమయం వృధా చేయకుండా తమ మిషన్కు బయలుదేరారు. శత్రువులు ఎత్తులో ఉన్నారు మరియు ముందు జరిగే కదలికలను చూడగలరు. శత్రువుల బలమైన స్థానం ఈ 3 ధైర్యవంతుల ధైర్యంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. బుల్లెట్ల వర్షం మధ్య జశ్వంత్ సింగ్ మరియు గోపాల్ ముందుకు సాగారు. త్రిలోక్ సింగ్ పని శత్రువుల దృష్టిని మళ్లించడం. ఇద్దరు మెషిన్ గన్పై కొంత దూరం నుండి గ్రైనేట్లు విసిరి చైనా దళాన్ని అక్కడే నేలకూర్చారు. అయితే గోపాల్ మరియు త్రిలోక్ ఈ పోరాటంలో ప్రాణాలతో బయటపడలేకపోయారు. జశ్వంత్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. నూరానాంగ్ వంతెన కోసం భీకర పోరాటం అటువైపు. యుద్ధం మధ్య అరుణాచల్ ప్రదేశ్లోని నూరానాంగ్ కొత్త యుద్ధభూమిగా మారుతోంది. నూరానాంగ్ బాధ్యతను 4 గర్వాల్ రైఫిల్స్కు అప్పగించారు. ఈ బెటాలియన్లోని ఒక కంపెనీ నూరానాంగ్ వంతెన రక్షణకు మోహరించబడింది. చైనీయులకు ఈ వంతెనను ఆక్రమించుకోవడం తప్పనిసరి. ఇది లేకుండా వారు అరుణాచల్లో ముందుకు సాగలేరు. నూరానాంగ్ వంతెనను చైనీయులు ఆక్రమించుకోలేకపోతున్నారు. వారి నిరాశ పెరుగుతోంది. తమలో సగం సంఖ్యలో తక్కువ ఆయుధాలు కలిగిన భారతీయ సైన్యం ఇంత కఠినంగా ఎలా పోరాడుతోందో వారికి అర్థం కాలేదు. నూరా మరియు సేలా జశ్వంత్ సింగ్కు తోడుగా నిలిచారు. చైనా దాడి మధ్య నూరానాంగ్లో మోహరించిన జవాన్లకు వెనక్కి తగ్గమని ఆదేశాలు వచ్చాయి. కానీ జశ్వంత్ సింగ్ పోస్టును వదిలి వెళ్లలేదు. వందలాది మంది చైనీయులను అడ్డుకోవడానికి ఆయన అద్భుతమైన ప్రణాళికను రూపొందించారు. ఎత్తైన ప్రదేశంలో తుపాకులను ముంచి అక్కడి నుంచి కాల్పులు జరపడం ప్రారంభించారు. తద్వారా పైన ఎంతమంది భారతీయులు ఉన్నారో శత్రువు అంచనా వేయలేకపోయారు. ఈ పనిలో జశ్వంత్కు స్థానిక అమ్మాయిలు నూరా మరియు సేలా తోడుగా నిలిచారు. ఆ ఇద్దరు సోదరీమణులు జశ్వంత్తో పాటు నిలబడ్డారు.
ఆ ఇద్దరు సోదరీమణులు జశ్వంత్తో పాటు నిలబడ్డారు. చైనా సైనికులు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. చైనా సైన్యం 3 సార్లు దాడి చేసింది మరియు ఓటమి పాలైంది. ఈ దాడిలో 300 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. 72 గంటల పాటు వారికి నిజం తెలియలేదు. 4వ దాడికి ముందు చైనా కమాండర్కు కొంత అనుమానం వచ్చింది. అతను జశ్వంత్కు రేషన్ సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నాడు. తీవ్ర చిత్రహింసల తర్వాత అతను నిజం చెప్పాడు. చైనా సైనికులకు నిజం తెలిసింది. ఆ తర్వాత చైనీయులు మెరుపు దాడి చేసి మొదట జశ్వంత్కు సహాయం చేస్తున్న ఇద్దరు సోదరీమణులపై దాడి చేశారు. వారిద్దరూ అమరులయ్యారు. అప్పుడు జశ్వంత్ను చుట్టుముట్టినప్పుడు జశ్వంత్ తనను తాను కాల్చుకున్నారు. చైనీయులు జశ్వంత్ సింగ్ తల నరికి తీసుకుపోయారు. తాము 3 రోజులుగా ఒక్క జశ్వంత్ సింగ్తోనే పోరాడుతున్నామని చైనా సైనికులకు తెలిసినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. చైనా సైనికులు అతని తలను నరికి తీసుకుపోయారు. త్వరలోనే యుద్ధ విరమణ ప్రకటించబడింది. ఆ తర్వాత చైనా కమాండర్ జశ్వంత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. జశ్వంత్ మరియు అతని కమాండింగ్ ఆఫీసర్ ఇద్దరికీ మహావీర చక్రతో సత్కరించారు. ఈ పోరాటం కోసం 4 గర్వాల్ రైఫిల్స్కు నూరానాంగ్ యుద్ధ గౌరవం లభించింది. 1962 యుద్ధం తర్వాత జశ్వంత్ గఢ్ స్మారకం నిర్మించబడింది. ఈ యుద్ధం తర్వాత జశ్వంత్ సింగ్ జశ్వంత్ బాబా అయ్యారు. నూరానాంగ్లో జశ్వంత్ సింగ్ స్మారకం ఉంది. జశ్వంత్ సింగ్ పోరాడిన పోస్టును మందిరంగా మార్చారు. ఈ స్మారకంలో అతని పడక, దుస్తులు మరియు బూట్లు ఉన్నాయి. 4 జవాన్లను ప్రత్యేకంగా అతని సేవలో నియమించారు. జశ్వంత్ సింగ్ నేటికి సరిహద్దుకు కాపలాగా ఉన్నారని చెబుతారు. అతని బూట్లు పాలిష్ చేసేవారు. కొద్దిసార్లు బూట్లు బురదలో మునిగి ఉంటాయని, కొన్నిసార్లు పడక దుప్పటిపై మడతలు ఉంటాయని, రాత్రి ఎవరైనా దానిపై పడుకున్నట్లుగా ఉంటాయని చెబుతారు. జశ్వంత్ గఢ్ మీదుగా వెళ్లే సిపాయి నుంచి జనరల్ వరకు స్మారకానికి సెల్యూట్ చేయకుండా ముందుకు వెళ్లరు. సైన్యం అతనికి అనేక పదోన్నతులు ఇచ్చింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఒక్కరికి సైన్యం తరఫున టీ ఇస్తారు. ఇక్కడ కొన్ని బంకర్లు నేటికి సైన్యం చేత సంరక్షించబడుతున్నాయి. వీటిలో నేటికి 1962 యుద్ధ సమయంలో ఉపయోగించిన ఫోన్లు, పాత్రలు, వంటగది, పొయ్యి, హెల్మెట్ వార్ అన్నీ భద్రపరచబడ్డాయి. జై హింద్.